నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ దేవిక. గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. నిందితులు హత్యకు ముందే పకడ్బందీ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది. తేజేశ్వర్ను హత్య చేసిన తర్వాత ప్రధాన నిందితులుగా భావిస్తున్న తిరుమలరావు, ఐశ్వర్య దేశం విడిచి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారట. ముందు లడఖ్కు వెళ్లి అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్లాలనుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ముందుగానే 2 విమాన టికెట్లను బుక్ చేసుకోవడమే కాకుండా సుమారు 20 లక్షల నగదును కూడా వాళ్ళు సమకూర్చుకున్నారట. ఈ డబ్బు నుంచే హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్కు 2 లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 17న తేజేశ్వర్ను అత్యంత దారుణంగా హతమార్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలు శివార్లులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చి పెట్టాలని నిందితులు మొదట భావించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులకు దొరికిపోతామన్న భయంతోనే ఈ ప్లాన్ని పక్కన పెట్టి పాణ్యం సమీపంలోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసినట్టు దర్యాప్తులో తేలింది. తేజేశ్వర్ చేతిపై ఉన్న అమ్మ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. తేజేశ్వర్ హత్య విషయం బయట పడకముందే విదేశాలకు పారిపోవాలని నిందితులిద్దరూ పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఐశ్వర్యపై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తిరుమలరావు ఒక్కడే దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలరావుకు ఇదివరకే వివాహమైంది. అయితే తన భార్యను హత్య చేసి ఆ తర్వాత ఐశ్వర్యను వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు తేజేశ్వర్తో వివాహం జరగడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఇతర ఖర్చులకు అవసరమైన డబ్బును సమకూర్చుకునేందుకు తిరుమలరావు ఓ బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకున్నాడట. అలాగే ఆయన పనిచేస్తున్న బ్యాంకులోనూ ఆర్థిక అవకతవకలను పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మరో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐశ్వర్య 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండేదట. ఆమె తిరుమలరావుతో పాటు మరికొందరితో కూడా సంబంధాలు కొనసాగించినట్టు తెలుస్తోంది. గద్వాల పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తిరుమలరావు భార్యతో పాటు ఆయన తండ్రి, ఆయన విశ్రాంత ఎస్ఐని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు విచారణ పురోగతిపై ఆరా తీశారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో ముందు ఈ కేసు చుక్కుముడి వీడే అవకాశం అయితే ఉంది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.